సో log x అంటే xy log xy xy yz log yz ప్లస్ y ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళదు కదా, మనం ఏం చేద్దాం, కేకి ఈక్వల్ చేద్దాం అన్ని. జనరల్గా ఈ సమ్స్ అన్ని అలానే చేస్తుంటాం కదా. సొల్యూషన్ xy అంటే ఈ టోటల్ ఈ 3 టర్మ్స్ ని k దానికి ఈక్వల్ చేసుకుందాం. ఫస్ట్ ఈక్వల్ చేశాక ఏం చేద్దాం, xy ఈజ్ ఈక్వల్ టు log ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చా? చరణ్ చూస్తున్నావా? xy is equal to by xy log x సెపరేట్ చేసుకుందామా? సెపరేట్ చేసుకుంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1/y ప్లస్ y క్యాన్సిల్ అయితే 1. ఇవి 2 పార్ట్స్ కింద చేశాను అనమాట. సో దీన్ని ఒక 1 అనుకో, ఏమనుకున్నా ఈక్వేషన్ 1. ఇప్పుడు సేమ్ ఈ సెకండ్ కూడా అలా ఈక్వల్ చేస్తే ఇక అవన్నీ చేయట్లేదు, సింపుల్ గా రాసేస్తున్నాను. xyకి ఇది వచ్చిందంటే ఆటోమేటిక్ గా yzకి ఏమొస్తుంది, yz ఈజ్ ఈక్వల్ టు k ఆఫ్ ప్లస్ 1/y ప్లస్ 1 ప్లస్ 1/z. ఓకే. అండ్ నౌ థర్డ్ వన్ లాగా zx ఉంది కాబట్టి zx ఈక్వల్ టు by 1/x. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూడు. స్టెప్ లో ఏం చేద్దాం అంటే ఈ టోటల్ ఈ 3 కూడా యాడ్ చేద్దాం. ఈ 3ని యాడ్ చేస్తే ఏమవుద్ది, log xy log zx ఈజ్ ఈక్వల్ టు ఇవి యాడ్ వస్తుంది కాబట్టి 2 1/x ఉన్నాయి కాబట్టి 2/x 2/y 2/z. ఓకేనా? ఇది కూడా ఎక్స్పాండ్ అవుద్ది. x ని y ని లాగ్ సెపరేట్ చేస్తే log x ప్లస్ log y వచ్చినప్పుడు log x ఏం చేద్దాం, 2 కామన్ తీసేద్దాం. కామన్ 1/y ప్లస్ 1/z. చెప్పమ్మా చెప్పు చరణ్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ ఒకసారి ఫోన్ వచ్చినట్టుంది. ఫోన్ మాట్లాడుతుంది. ఒకసారి కాంప్లెక్స్ ఉన్న దగ్గర కంటే నాకు ఎక్కడైతే దగ్గర బుజ్జి తాగడానికి అక్కడ పలాంతని దిగాలని చెప్తే నేను దిగుతాను కదా, ఎర్రనేడు బొమ్మ అంటా కదా. సరేలే. ఓకే.
చరణ్ ఇప్పుడు చూడు వాయిస్ వాట్ బై జెడ్. సార్ ఇప్పుడు ఈ 2 కీసే ఓకేనా. ఈ 2 అన్ని కామన్ తీసేస్తే 2 కట్ అయిపోద్ది. అంటే ప్రజెంట్ కట్ అవ్వదు, 2 కామన్ తీసేసి కట్ అవ్వదు. ఇందులోంచి 2 కామన్ తీ. Z equal to 2 of k into 1 by y 1 by దీన్ని ఏమనుకుంటావు ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. ఈక్వేషన్ నెంబర్ 4 దీన్ని ఏమనుకుంటాం ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4 లోంచి ఈక్వేషన్ 1 అని 4 అంటే ఇదిగా మనం దీన్ని ఇక్కడ xy అంటే log y చేయొచ్చు కదా దీన్ని. ఏమవుద్ది log x కి log x కట్ అయిపోద్ది, log y కి log y కట్ అయిపోయి లెఫ్ట్ సైడ్ log z రైట్ సైడ్ చూడు q లో 1 by y కట్ అయిపోద్ది, 1 by x కట్ అయిపోయి నీకేం మిగులుతుందంటే k ఇంటూ 1 by z మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఈ జెడ్ గా ఇటువైపు తీసుకెళ్తే కలర్ రాద్దాం. జెడ్ ఈక్వల్ టు కే గా ఈ జెడ్ ని ఇక్కడ ఇటువైపు తీసుకెళ్ళిపోతే లాగ్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఓకేనా. సేమ్ 4 లోంచి 2 లో ఏమున్నాయి వై జెడ్ ఉంది అంటే ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే వస్తుంది. అంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ టైం పడుతుంది. అంటే 4 లోంచి 3 ఎక్స్ ఉందంటే వై మిగులుతుంది. వై ఇంటూ లాగ్ వై లాగ్ ఆఫ్ వై పవర్ వై కే అన్ని కేలు ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ జెడ్ ఈక్వల్ లాగ్ వై పవర్ వై. ఇంకా సింప్లిఫై చేస్తే జెడ్ పవర్ జెడ్ వై పవర్ వై. ఓకేనా. ఈక్వల్ టు కే అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 చెప్పాలి. x minus y log to base minus y log to base a. ఇక్కడే కొంచెం స్టెప్స్ సింప్లిఫై చేద్దామా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్ మైనస్ వై వైని ఇటువైపు ఇచ్చేద్దామా. ఇప్పుడు లాగ్ టు బేస్ ఏ ఈక్వల్ టు కే ఎక్స్ మైనస్ ఇలా రాయొచ్చా. ఇంకా ఏం చేద్దాం, లాగ్ 2 బేస్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎక్స్. ఓకేనా. ఇది రెసిప్రోకల్ చేసుకున్నాం అనుకో, లేదంటే ఇలా ఉంచుకుందామా, ఇలా ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇది అంటే పైదాని వాల్యూ ఇలా రాశాను నేను. ఓకేనా. ఇంకా మనం దీన్ని సింపుల్ గా మార్చడానికి కూడా అవకాశం ఉన్నంత వరకు మార్చవచ్చు. ఒక లాగ్ ఏ వాల్యూ కానీ తీసుకున్నాం అనుకో సెపరేట్ గా. లాగ్ ఏ ఏమవుతుందంటే
క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకో k ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలి ఎక్స్ లాగ్ 2. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై ఆఫ్ లాగ్ 2 బై కే కదా. మనం దీన్ని లాగ్ ఏగా తీసుకోవచ్చు ఓకేనా. లేదా మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఒక పక్కన పెడదాం, లేదంటే లాగ్ లేకుండా చేసేద్దాం. ఎందుకంటే లాగ్ 2తో మన పని లేదు కాబట్టి ఒకసారి దీన్ని ఇంకోలా రాస్తాను చూడు. ఇప్పుడు నేను లాగ్ 2 బై లాగ్ ఏ ఇంటూ ఎక్స్ వై అని రాయొచ్చా ఫస్ట్ స్టెప్ని. దీన్ని లాగ్ 2 బై లాగ్ ఏ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు చూడు. లాగ్ 2 బై లాగ్ ఏ ఇంటూ వై మైనస్ జెడ్ అని రాయొచ్చా. దీన్ని చూడు, అంటే లాగ్ 2ని లాగ్ సిని డివైడ్ చేస్తున్నాను. లాగ్ 2 బై లాగ్ ఇంటూ జెడ్ మైనస్. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయు, అన్ని దగ్గరలో కూడా లాగ్ 2 పైన కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం పార్ట్ మిగిలింది ఎక్స్ మైనస్ వై బై లాగ్ ఏ, ఇక్కడ వై మైనస్ జెడ్ బై ఏ, జెడ్ మైనస్ ఎక్స్ బై లాగ్ ఏ. కాదు అన్ని లాగ్ ఏలే కదా. ఇది లాగ్ బి, ఇది లాగ్ సి. ఇప్పుడు ఇది మిగిలింది నాకు, దీన్ని పక్కన పడేస్తే లాగ్ 2లు కట్ చేస్తాం కదా. ఇప్పుడు దీనికి అనుకో, దీన్ని పట్టించుకోకూడదు, అంటే ఇంకొంచెం తగ్గించుకున్నాం అన్నమాట సమ్మని కే అనుకుంటే. ఇప్పుడు నాకు లాగ్ ఏ వాల్యూ ఏమవుతుంది సపరేట్గా చెప్పగలవా. లాగ్ ఏ కదా రాద్దాం, ఎక్స్ మైనస్ వై లాగ్ ఏ ఇజ్ అవుతుందా. ఇప్పుడు చూడండి లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు కే చెప్తున్నాను. జెడ్ మై ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లాగ్ ఏ ఏమవుతుంది లాగ్ ఏ మైనస్ వై బై కే. ఇక్కడ లాగ్ బి ఈక్వల్ టు ఏమవుతుంది వై మైనస్ జెడ్ బై కే లాగ్ సి. లాగ్ సి అంటే ఈ లాగ్ సిని ఎక్కడికి కేని ఎక్కడ మార్చినట్టు అనమాట ఓకేనా. ఫస్ట్ ఏం చేశాను ఎక్స్పాండ్ చేసి అన్ని న్యూమరేటర్స్ ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఈ పార్ట్ మిగిలింది. ఈ 3 టర్మ్స్ ని కే అనే టర్మ్స్ కి ఈక్వేట్ చేసుకున్నాను. వన్స్ కే కి ఈక్వల్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఇజ్ ఈక్వల్ టు కే, అంటే ఎక్స్ మైనస్ వై బై లాగ్ ఏ ఈక్వల్ టు కే, వై మైనస్ జెడ్ బై లాగ్ బి ఈక్వల్ టు కే, జెడ్ మైనస్ ఎక్స్ బై లాగ్ కే ఈక్వల్ టు జీ. ఇప్పుడు లాగ్ ఏ లాగ్ బి లాగ్ సి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఈ 3 ఇంటూ చేయాలనుకుంటాను. ఏ ఇంటూ లేకపోతే ఇంటూ అయినా చేయి ప్లస్ బి లాగ్ యాడ్ చేస్తామనుకో ఏమవుతుంది చూడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎక్స్ మైనస్ వై బై కే జెడ్ మైనస్ కే. అన్ని డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ వై వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. అప్పుడు ఎక్స్ కి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వైకి వై క్యాన్సిల్, జెడ్ కి జెడ్ క్యాన్సిల్. లాస్ట్ కి 0 బై కే ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైందో చూడు, ఈ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సిని నేను లాగా ఏబి రాయొచ్చా, ఒకే లాగ్ లో రాస్తే ఇజ్ ఈక్వల్ టు 0. 0 మనం ఎలా రాయొచ్చు లాగ్ 1 గా రాయొచ్చు ఎనీ బేస్. అప్పుడు ఏబిసి వాల్యూ ఎంత వస్తే 1. అంటే ఏం చేశాను సార్ అంటే ఏబిసి వాల్యూ కట్టాను. ఏంటి ఉపయోగం సార్ ఏబిసి వాల్యూ కంటే వాడు నాకు ఏం అడిగాడు అంటే 5 పవర్ ఏబిసి అడిగాడు.
5 పవర్ ఏబిసి అడిగాడు కాబట్టి ఏబిసి అడిగాడు 5 పవర్ ఏబిసి అని రాసుకుంటే 5 పవర్ ఏబిసి వాల్యూ 1 ఈక్వల్ టు 5. 5 ఈస్ ద ఫైనల్ ఆన్సర్. log 81 బేస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చేసి log 3 బేస్ 6 వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఓకేనమ్మా, చాలా మంచి సమ్ అన్నది. బేస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంట. మనం ఈ సమ్ని సింప్లిఫై చేసి ఈ log 3 బేస్ 6 గా మార్చిస్తే సమ్ అయిపోయినట్టే. ఏమేమి చేస్తానో నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చాలు. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీన్ని ముందు డివైడ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఎలా? log 81 by log 12. log 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది బేస్ లేదు, మనం ఏదైనా బేస్ ని పెట్టుకొని డివైడ్ చేయవచ్చు. ఏం చేద్దామంటే బేస్ రెండింటికి ఈక్వల్ బేస్ పెట్టుకోవచ్చు. ఏం బేస్ పెట్టుకున్నాను? 3 అనే బేస్ పెట్టుకున్నాను. నాకు 3 అని చేస్తే 5 సింప్లిఫై అవుద్ది, ఇంకేం కాదు. ఇక్కడ ఇప్పుడు లాగా ఇక్కడ బేస్ 3 అంటే దీన్ని 3 4 గా రాయొచ్చు. అండ్ దీన్ని కూడా మనము 12 కాబట్టి 3 4 జారుగా మార్చొచ్చు. ఈ ఎక్స్ ఇలా కంటిన్యూగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ రైట్ సైడ్ కదా, ఈ 4 ఫ్రంట్ తెచ్చుకున్నాం అనుకో 4 ఇంటూ log 3 బేస్ 3 వచ్చేస్తాం. ఇక్కడ ఈ డినామినేటర్ ని డివైడ్ చేసే అప్పుడు log 3 చేస్తే 4 log 3 గా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఏమైంది? కొన్ని కట్ అయిపోయాయి కదా. 4 ఇంటూ log 3 బేస్ 3 వాల్యూ 1. ఇది కూడా 1 4 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది చూడు ఒకసారి. 4/1 ప్లస్ log అంతేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది? 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ log 4 base 3. బేస్ 3. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా మనము సపరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని 2 స్క్వేర్ గా చేయొచ్చా? log 2 square base 3. బేస్ 3. 1 plus అప్పుడు ఈ 2 ఫ్రంట్ తెచ్చే ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 2 ఆఫ్ 2 log base 3. బేస్ 3. 2 log బేస్ 3. ఓకేనా? ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే 4. ఓకేనా? ఈ ఎక్స్ ఏం చేద్దాం? తెచ్చేద్దామా? లేకపోతే ఎక్స్ తో ఇంటూ చేస్తాం అనుకో, ఎక్స్ 2x log 2 బేస్ 3. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నుంచి log 2 బేస్ 3 వాల్యూ కనిపెడదాం. log 2 బేస్ 3 వాల్యూ కావాలంటే ఏమవుద్ది? ఫస్ట్ ఈ ఎక్స్ ని తీసుకెళ్ళిపోతే 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఈ 2x కూడా తెచ్చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుద్ది? 4 మైనస్ ఎక్స్ బై ఈక్వల్ టు log బేస్ 3. దీన్ని పక్కన పెట్టు, మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు? దీని వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. వాడు ఫైండ్ చేయమని వాల్యూ ఇది.
ఏంటది లాగ్ log 3 3 బేస్ base 6 దీన్ని కూడా మనం లాగ్ 3 బై లాగ్ 6 గా రాసుకోవచ్చు. log 6 సో log 1 సేమ్ by బేస్ log ఇద్దామా 2 రెండింటికి. దీనికి బేస్ 3 ఇచ్చే, దీనికి బేస్ 3 ఇచ్చే, base 3 అప్పుడు ఆటోమేటిక్ గా పైది 1 అవుతుంది. డినామినేటర్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 3 జార్ 6 ఓకేనా. 1 బై లాగ్ 2 బేస్ 3 3 బేస్ ఇక్కడ వరకు వచ్చాం. ఈజ్ ఈక్వల్ టు 1 బై దీని వాల్యూ కదేసాను ఇక్కడే చూసావా. దీని వాల్యూ మనకు ముందుగా వచ్చింది ఏంటది 4 మైనస్ 4 minus ఎక్స్ x బై 2x దీని వాల్యూ 1 అవుతుంది. 1 దీని వాల్యూ 1. ఇప్పుడు 1 బై ఇక్కడ 2x ఎల్సిఎం అవుతుంది కాబట్టి 4 మైనస్ ఎక్స్ ప్లస్ 4 2x minus x plus 2x 1 బై 2 4 by 2x 4 బై plus x by 2x 2x పైకి వెళ్ళిపోతే బై 4 ప్లస్ x ఇది ఆన్సర్ ఉంది. Hmm. అంటే ఆప్షన్ అంతా 3 ఎక్స్ ప్లస్ 4 అన్న 4 ప్లస్ ఎక్స్ అన్న ఒకటే ఆప్షన్ 3. Hmm.